మెదక్ జిల్లాలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును 2 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నర్సాపూర్ బంద్కు పిలుపునిచ్చింది. వ్యాపారాలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మెదక్ జిల్లాలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును 2 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నర్సాపూర్ బంద్కు పిలుపునిచ్చింది. వ్యాపారాలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. గుడ్ మార్నింగ్ రంగాచారి, చెప్పండి, నర్సాపూర్లో బంద్ ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రత్యూష. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలోని ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాల్లో ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ ఆ 2 గ్రామాలకు సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా చుట్టుపక్కల గ్రామాలు కూడా మద్దతుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ నిరసనకు మద్దతుగా అఖిలపక్షం బంద్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ప్రధానంగా ప్రజలకు మద్దతుగా బంద్కు పిలుపునిచ్చింది. నిన్న సునీత లక్ష్మారెడ్డి ఈ బంద్కు పిలుపునిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని చాలా స్పష్టంగా చెప్పింది. వాళ్ళకు మద్దతుగా ఆందోళన కూడా నిర్వహించిన నేపథ్యంలో నిన్న వాళ్ళని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం. ఇది ఇక్కడ ఒక మంచి వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి ప్రాంతం. నర్సాపూర్ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఏరియా ఇది. ఇక్కడ ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతంలో సుమారు 4-5 ఎకరాల్లో పెద్ద ఎత్తున డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందుకు మొన్న అర్ధరాత్రి అకస్మాత్తుగా జేసీబీలను పంపి అక్కడికి రోడ్డు వేసే క్రమం కూడా ప్రారంభం చేసిన నేపథ్యంలో విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక ప్రజలు, అటు నల్లవెల్లి ప్యారానగర్ కు సంబంధించిన గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుంచే ఆందోళనకు సిద్ధమై ఆ జేసీబీలను అడ్డుకోవడం ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటును తాము అంగీకరించమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం. ఇది ఇటు నర్సాపూర్ గాని, గుమ్మడిదల గాని, బొంతపల్లి ఏరియా గాని, జిన్నారం ఏరియా గాని, ఈ ఏరియా అంతా కూడా పారిశ్రామిక వాడ ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువగా పరిశ్రమలు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ పరిశ్రమల నుంచి వెలువడేటువంటి వ్యర్థ పదార్థాలు కావచ్చు, రసాయనిక పదార్థాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ డంపింగ్ యార్డ్ సరిగ్గా లేకపోవడం వల్ల మిగతా ప్రాంతాల్లో వదిలిపెడుతున్నారని చెప్పి ఒక ప్రత్యేకంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని చెప్పి భావించి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నది. కానీ ఈ ప్రాంతం చాలా మంచి వాతావరణం కలిగినటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం ఇది. ఇక్కడ జనావాసాలు నివసించేటువంటి ప్రాంతం ఇది. చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, పల్లెటూర్లు ఉన్నాయి. నల్లవెల్లి ప్యారానగర్ తో పాటు ఇంకా మరికొన్ని గ్రామాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే తాము అంగీకరించే లేదని చెప్తున్నారు. కానీ మొన్న అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం గుట్టు తప్పుడు కాకుండా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది, నిర్మాణాలు కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ వాతావరణం అంతా కూడా కలుషితంగా మారిపోతుంది. ఇక్కడ దుర్గంధము, రకరకాల వ్యాధులు సోకేటువంటి పరిస్థితి, ప్రజలకు వ్యాధులు సోకేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇట్లాంటి డంపింగ్ యార్డులు మొత్తానికి జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో అటవీ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాల్లో దూరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రజలకు దగ్గరగా ఇవి ఏర్పాటు చేస్తే ఇబ్బందికరమైన వాతావరణం, దుర్గంధపూరితమైనటువంటి వాసనలు, అట్లాగే వ్యర్థ పదార్థాలు వచ్చే రసాయనిక వ్యర్థ పదార్థాలలో వచ్చేటువంటి వ్యాధులు కావచ్చు, ఇవన్నీ సోకే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతాలకు సంబంధించిన ప్రజలంతా కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి మొదటి నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా అధికారులకు పలుమార్లు ఆమె చెప్తూ వచ్చారు. అటు జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి అధికారులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు కావచ్చు, ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరైనది కాదు. ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం కూడా కలిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె పలుమార్లు అధికారులకు చెప్పడం జరిగింది. కానీ అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ అక్కడే ఏర్పాటు చేయడం కోసం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న ఆమె స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళనకు ఉపక్రమించినటువంటి పరిస్థితి. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి గుమ్మడిదల పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి కూడా నిన్న జరిగింది. ఈ పోలీసుల దమనకాండకు నిరసనగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దు అనే ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మేరకు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ బంద్ పిలుపునిచ్చింది. వివిధ పార్టీలు కూడా ఇక్కడ కొంత మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ బంద్ కొనసాగుతుంది. ఉదయం నుంచే స్వచ్ఛందంగా మొత్తం నర్సాపూర్ కు సంబంధించిన వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంకులు ఇవన్నీ కూడా పూర్తిగా బంద్ పాటిస్తున్నాయి. హోటళ్లు కూడా ఉదయం నుంచే బంద్ పాటిస్తున్నాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏర్పాటు చేయొద్దు, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయొద్దు అనే దానికి పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు ఉంది అని చెప్పడానికి ఈ బంద్ను ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి జనావాసాలు లేని ప్రాంతంలో ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ప్రత్యూష. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.